శ్రీకృష్ణుడికి ప్రధానంగా 8 మంది భార్యలు. ఈ 8 మంది భార్యల పేర్లు ఏమిటి, వీళ్లతో వివాహాలు ఎలా జరిగాయి, మరియు వీళ్ళు కాకుండా 16,000 మంది రాజకుమార్తెలను ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రీకృష్ణుడికి 8 మంది ప్రధాన భార్యలు ఉన్నారు. వారిని అష్టభార్యలు అని పిలుస్తారు. ఈ వివాహాలకు వివిధ కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ధర్మాన్ని రక్షించడం, అన్యాయాన్ని అణిచివేయడం మరియు భక్తులను ఆదుకోవడం వంటివి. శ్రీకృష్ణుడి మొదటి భార్య రుక్మిణి, విదర్భ దేశపు రాజు భీష్మకుడి కుమార్తె. రుక్మిణి శ్రీకృష్ణుడిని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి ఆమెను శిశుపాలునికిచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించాడు. రుక్మిణి పంపిన రహస్య లేఖను అందుకున్న శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి వివాహం చేసుకున్నాడు. తరువాత సత్యభామ, సత్రాజిత్తు కుమార్తె. సత్రాజిత్తు వద్ద ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడు అపహరించాడని అపనింద పెడతాడు. ఈ అపనిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు మణిని తిరిగి తెచ్చి సత్రాజిత్తుకు ఇస్తాడు. అప్పుడు సత్రాజిత్తు మణితో పాటు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సత్యభామ భూదేవి అవతారమని విశ్వసిస్తారు. తరువాత జాంబావతి, జాంబావంతుడి కుమార్తె. శామంతకమణి కథలో శ్రీకృష్ణుడు మణి కోసం జాంబావంతుడితో యుద్ధం చేస్తాడు. జాంబావంతుడు శ్రీకృష్ణుడిని శ్రీరాముని అవతారంగా గుర్తించి మణితో పాటు తన కూతురు జాంబావతిని శ్రీకృష్ణుడికి సమర్పించాడు. తరువాత నగ్నజీతి, తినను సత్య అని కూడా అంటారు. కోశల దేశాధిపతి అయిన నగ్నజిత్తు కుమార్తె. నగ్నజిత్తు తన కుమార్తెను 7 వృషభాలను అదుపు చేసిన వారికే ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శ్రీకృష్ణుడు 7 రూపాలను ధరించి ఆ 7 ఎద్దులను అదుపు చేసి నగ్నజీతిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాళింది, సూర్యదేవుని కుమార్తె. ఆమె యమునా నదిలో తపస్సు చేస్తూ శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత మిత్రవింద, అవంతి దేశపు రాజులైన వింద అనువిందల సోదరి. ఆమె శ్రీకృష్ణుడి మేనత్త కూతురు. ఆమె స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఇతర రాజులను ఓడించి మిత్రవిందను వివాహం చేసుకున్నాడు. తరువాత భద్ర, శ్రీకృష్ణుడి మేనత్త కూతురు. కైకేయి దేశపు రాజు కుమార్తె. ఆమె చిన్నతనం నుండి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత లక్ష్మణ, మద్రరాజు కుమార్తె. లక్ష్మణ కూడా శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఆమె స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ 8 మంది భార్యలే కాకుండా నరకాసురుడి చెర నుండి విడిపించబడిన 16,000 మంది రాజకుమార్తెలను కూడా శ్రీకృష్ణుడు వారి గౌరవాన్ని కాపాడడానికి వివాహం చేసుకున్నాడు. నరకాసురుడు అనే రాక్షసుడు 16,000 మంది రాజకుమార్తెలను బంధించి వారిని అవమానపరిచాడు. శ్రీకృష్ణుడు మరియు తన భార్య అయిన సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి ఆ రాజకుమార్తెలను విడిపించాడు. అయితే అప్పటి సమాజ పరిస్థితుల ప్రకారం చెరలో ఉన్న ఆ కన్యలను ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రాలేదు. వారి గౌరవాన్ని కాపాడడానికి, వారికి ఒక గుర్తింపును ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని వివాహం చేసుకున్నాడు. ఇది ఆయన కరుణ ధర్మ స్థాపనకు నిదర్శనం. ఆయన ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతాయి. మొత్తం మీద శ్రీకృష్ణుడు చేసుకున్న వివాహాలు కేవలం వ్యక్తిగత బంధాల కోసమే కాకుండా ధర్మరక్షణ, భక్తుల అభిష్టాన్ని నెరవేర్చడం, సమాజానికి ఆదర్శంగా నిలవడం మరియు అన్యాయాన్ని అంతం చేయడం వంటి ఉన్నతమైన దైవిక లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయి. రుక్మిణి ఆయన హృదయానికి అత్యంత ప్రియమైనప్పటికీ ఆయన లీలల్లో భాగంగా ఇతర వివాహాలు కూడా ఆవశ్యకమయ్యాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి గొప్ప విషయాలను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.